వేస్ట్‌ని వేస్ట్ చేయకుండా ఈరోజైతే దాంతో ఒక స్వీట్ రెసిపీ చేశాను. నిన్న మేమైతే పుచ్చకాయ అయితే తీసుకున్నాము. పుచ్చకాయనైతే తినిన తర్వాత దాని వెనకాల పార్ట్ ఉంటుంది గదా! అదైతే వేస్ట్‌గా పడేయటం ఎందుకు టూటీ ఫ్రూటీ అయితే చేద్దాం అనుకున్నాను. మా మమ్మీ వీడియో చూస్తా ఉంటే ఇట్లాగా దీంతో హల్వా చేసినట్టు చూపిచ్చారంట. ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని చెప్పి నాకు ఐడియా ఇచ్చింది. ముందు దీంతో ఏదో ఒకటి చేయటం కావాలి గదా! అందుకని చెప్పి వెనక ఉన్నదంతా తోలంతా తీసేసి మధ్యలో ఉంటుంది గదా! అదైతే మొత్తం ఇలా తురిమేసుకున్నాను. తురిమేసుకుంటే చాలా వాటర్ అయితే వచ్చింది ఇందులో నుంచి. ఆ వాటర్ అంతా తీసేసి కొంచెం గీ వేసుకొని గిన్నెలోకి ఫ్రై చేసుకున్నాను. ఇదంతా యాడ్ చేసుకొని మొత్తం కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే షుగరు, ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేశాను. ముందు ఈ రెసిపీ చేసుకునేటప్పుడు ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఒక 10 మినిట్స్ అయినా బాగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పచ్చి వాసన స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాతే షుగర్ కావాలంటే షుగరు, బెల్లం గానీ, పటిక బెల్లం గానీ ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకున్న తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది మొత్తం అంతా. నేను ఎంత తురిమితేనో ఇంత అయిపోయింది అది ఫ్రై అయిపోయిన తర్వాత. కాబట్టి చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ మందికి అయితే సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్‌గా బాగుంది టేస్ట్. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.